హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఛానల్. పేపర్ లీక్ ఎక్కడ చూసినా కూడా పేపర్ లీకే. దీనిపైన కూడా చాలా మంది అన్న మీరు ఏం స్పందించట్లేదు, మాకేం చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇష్యూ క్లియర్ అయితే కానీ కట్ ఆఫ్స్ పైన కానీ లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన కానీ మనకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రోజు ఒక కేసు నమోదవుతా ఉంది సోషల్ మీడియాలో కానీ, ఇటు పొలిటికల్గా కానీ రాస్తారోకలు, ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అది హాట్ టాపిక్ అయిపోయింది, ట్రెండింగ్లో ఉంది. సో ఎన్టీఏ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది 24 లక్షల మంది ఇంటూ 4 అంటే ఒక ఫ్యామిలీలో 4 to 5 మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా దాదాపు 1 కోటి మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎన్టీఏ నుంచి ఏ సమాధానం వస్తుందో తెలియదు. అదేవిధంగా సుప్రీంకోర్టులో రోజుకి కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ క్లారిటీ వస్తేనే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన కానీ మిగతా ఈ అడ్మిషన్ ప్రాసెస్ కట్ ఆఫ్స్ పైన ఒక క్లారిటీ వస్తుంది. చాలా మంది స్టేట్ ర్యాంక్స్ వస్తున్నారు. ఇష్యూ ఓ పక్క కోర్టులో కేసులు జరుగుతూ ఉంటే ఎప్పటి స్టేట్ ర్యాంకులు వచ్చినా అది ఏ క్షణమైనా క్యాన్సిల్ కావచ్చు. అలాట్మెంట్ జరిగే ముందు కూడా కోర్టు స్టే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ అలా ఉంటాయి. కాబట్టి మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి, ప్రిడిక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. సో దీంట్లో కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. గత వారం 10 రోజుల నుంచి జరిగినటువంటి విషయాలపైన నా అభిప్రాయం ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ ఎన్టీఏ నుంచి అయితే నాకు ఒక 2 రీజన్స్ అయితే చాలా జెన్యూన్ అనిపించినాయండి. ఓఎంఆర్ ట్యాంపరింగ్ జరిగింది, ఇది మా ఓఎంఆర్ కాదు, ఇది వేరే వాళ్ళ ఓఎంఆర్ ఇచ్చారు, నేను రాసిన ఓఎంఆర్ కాదని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కొంతమంది చేశారు. సో అది ఛాన్సే లేదండి, 100% చెప్తున్నాను. ఎన్టీఏ నుంచి వచ్చిన సమాధానం కావచ్చు, అంటే ఫ్యూచర్లో అయినా సరే మీ ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ జరగడానికి ఛాన్సే లేదు, 100% ఛాన్సే లేదు. ఎందుకనంటే మీ ముందే ఒకటి డూప్లికేట్ ఓఎంఆర్ షీట్, ఒకటి మా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ సపరేట్ కవర్లో పెట్టేసి అది సపరేట్గా సీల్ చేశారు. సో హార్డ్ కాపీ ఉన్నంతసేపు సాఫ్ట్ కాపీని ఎవ్వరూ చేంజ్ చేయలేరు, దాంట్లో ఛాన్సే లేదు. కాబట్టి సో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఎడిట్ చేశారా ఏంటో తెలియదు, కానీ ఓఎంఆర్ షీట్ అయితే ట్యాంపరింగ్ జరగలేదు. దాంట్లో పక్కాగా క్లారిటీగా అయితే ఎన్టీఏ నుంచి ఉంది. ఇంకొకటి ఆయేషా పటేల్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఒక ఆయేషా పటేల్ మీకు కళ్ళకు కనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళు ఎవరు కనపడట్లేదు అనుకుంటే, ఏదైనా సరే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఒక ఇష్యూ వచ్చిందంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆ ఎన్టీఏకి ఉంటుంది. ఈ ఆయేషా పటేల్ చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, నా ఓఎంఆర్ షీట్ చినిగిపోయింది, ఓఎంఆర్ షీట్లో నాకు 815, 816, 815 మార్క్స్, సారీ 715 మార్క్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంది. సో ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ వైరల్ చేసేసరికి పాపం అరే అమ్మాయికి ఎంత అన్యాయం జరిగిందా, నిజంగా ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందా అని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు, ఆయేషా పటేల్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ మా దగ్గర ఉంది, రిజల్ట్ కాపీ కూడా ఉంది అని. సో తర్వాత తెలిసిందంటే ఆ అమ్మాయి అప్లికేషన్ ఐడి రాంగ్ ఇచ్చిందని. సో అంటే ఇట్లాంటి విషయాలపైన అంటే ఈ ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా స్కాన్ కాలేదు. కొంతమంది క్యాలిక్యులేషన్ కూడా తప్పు చేశారండి. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. సెక్షన్ ఏ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది, సెక్షన్ బి క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. మీరు సెక్షన్ బి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు టాప్లో ఉన్న 10 అటెంప్టెడ్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా, ఎవరైతే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ బబుల్ చేస్తారో అది కూడా నెగిటివ్ మార్కుగా కన్సిడర్ చేశారు. ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ మార్క్ క్యాలిక్యులేషన్లో ఎలాంటి పొరపాట్లు అయితే జరిగే ఛాన్సే లేదు. 1కి 2 సార్లు మీ సైడ్ తప్పు లేకుండా చెక్ చేయండి. సెక్షన్ ఏ రూల్ ఏంటిది, సెక్షన్ బి రూల్ ఏంటిది క్యాలిక్యులేషన్కి. అదేవిధంగా మనం గనక మరియు మీ ఓఎంఆర్ షీట్లో డబుల్ ట్యాప్ చేసినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని నెగిటివ్ అయినాయి, సో అవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పాట్నాలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, కోల్కతాలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఈ 2 ఇష్యూలపైన నేను మీకు కొంత క్లారిటీ ఇస్తాను. సో ఇంతవరకు అఫీషియల్గా జరిగినటువంటి విషయం ఏంటంటే పాట్నాలో కానీ కోల్కతాలో కానీ పేపర్ లీక్ అనేది అయ్యింది. సో ఆ పేపర్ని బయటకు తీసుకొచ్చి కొంతమంది ఎక్స్పర్ట్స్తోని ఆన్సర్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాట్నాలో కూడా ఒక రోజు ముందు రోజే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. ఒక రూమ్లో కొంతమంది స్టూడెంట్స్ని ఉంచేసి సో వాళ్ళకి ఆప్షన్స్ అయితే చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో విద్యార్థులు చెప్పినటువంటి ఒక మాటల రూపంలోనే ఉంది, కానీ మనకు ఎవిడెన్సెస్ అయితే కరెక్ట్గా లేనట్టుగా అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో పాట్నాకు సంబంధించి అయితే పాట్నా పోలీసులు అయితే వాళ్ళైతే క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా
కొంతమంది నిందితులు ఈ పేపర్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కొంతమందితోని వాళ్ళు డీలింగ్స్ మాట్లాడుకోవడము, అదేవిధంగా ఈ పేపర్ దొరికినప్పుడు ఆ పేపర్ని వాళ్ళు స్మాష్ చేయడానికి అది తగలబెట్టడం జరిగింది. సో దాంట్లో కొన్ని ముక్కలు దొరికినప్పుడు ఆ పేపర్ అయితే ట్యాలీ అయింది. అయితే ఇప్పుడు బీహార్లో కానీ కోల్కతాలో కానీ ఇది అక్కడి నుంచి సోషల్ మీడియాలోకి, అంటే వీళ్ళకి ఫోటోలు క్యాప్చర్ చేసి లేకపోతే ఆ పేపర్ని స్కాన్ చేసి సోషల్ మీడియాలో వదిలినట్టుగా మనకి ఎక్కడైతే ఇంతవరకు అయితే అలాంటి న్యూస్ కానీ ఎవిడెన్సెస్ కాలేదు. ఎక్కడ నుంచి పాట్నా, కోల్కతా. సో అంటే ఇక్కడ అంటే పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇది సోషల్ మీడియాలోకి స్ప్రెడ్ అయిందా లేదా అనేది క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియాలో టెలిగ్రామ్లో మనం చెక్ చేసుకుని ఉంటాం. టెలిగ్రామ్లో ఇప్పటికే చాలా వైరల్ అయితే అయిపోయింది. నిజంగా టెలిగ్రామ్లోకి గనక ఒక పేపర్ గనక వస్తే వీ కాంట్ కంట్రోల్, అది ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఏదైనా జరగవచ్చు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆరోపణలు బేస్ చేసుకుని మరి దీనికి ఎన్టీఏ ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో నిజంగానే పేపర్ లీక్ అయిందా, మరి ఏం జరిగింది అనేది టెలిగ్రామ్కి సంబంధించినటువంటి అడ్మిన్స్, టెలిగ్రామ్కి సంబంధించిన వెబ్ సర్వర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆ సర్వర్ని ఐడెంటిఫై చేసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి అసలు ఈ వీడియో అనేది ఎడిటెడ్ వీడియోనా, నిజంగానే ఆ గ్రూప్ అనేది ఉందా, ఆ గ్రూప్లో ఉంటే ఏ రోజు పోస్ట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఆ క్రియేట్ చేసిన ఫైల్స్లో ఈ ఫైల్స్ ఏమన్నా లేదని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కనుక ఇది ఇచ్చేస్తే వాళ్ళు విత్ ఇన్ 2-3 డేస్లో దానిపైన రిపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయాలపైన ఎవరు కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి రిపోర్ట్ అయితే ఎక్కడ కూడా దాఖలు చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి గ్రేస్ మార్క్స్ విషయంలో ఏంటి అయితే తప్పే చేసింది, దాంట్లో 100% డౌట్ లేదు. ఎవడివ్వమన్నానండి గ్రేస్ మార్క్స్. టైం వేస్ట్ అయితే ఖచ్చితంగా ఇంత టైం వేస్ట్ అయినప్పుడు 5 minutes వేస్ట్ అయితే 5 minutes ఎక్స్టెండ్ చేయాలి. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ ఉన్న ఇన్విలేటర్ కావచ్చు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అసలు చదువుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా ఆఫ్లైన్లో టైం అనేది వేస్ట్ ఉంటుందా? అక్కడ ఒకవేళ కరెక్ట్గా టైం ఇవ్వకపోతే అక్కడ ఉన్న ఇన్విలేటర్ కానీ, అక్కడ ఉన్న ఎగ్జామ్ ఇన్ఛార్జ్ కానీ, సూపరింటెండెంట్ కానీ వాళ్ళు బాధ్యులు అవుతారు. సో గ్రేస్ మార్క్స్ కలిపాం. సో ఈ దీంట్లో అయితే ఏంటి అయితే ఒక అడుగు వెనక్కి తగ్గింది, గ్రేస్ మార్క్స్ తీసి పడేసినామని చెప్పేసింది. సో ఈ గ్రేస్ మార్క్స్ విషయంలో ఏంటి అయితే చాలా తప్పే చేసింది. కానీ గ్రేస్ మార్క్స్ కోసం ఎంతమంది ఉన్నారండి? 1563 మెంబర్సే ఉన్నారు కదా. సో దానివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు తెలంగాణకు మన ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి దానిపైన మనం ఏంటి ఈ విషయంలో అయితే తప్పే జరిగిందని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ మనకి ఇంకొక క్లారిటీ రావాలి. చాలా మంది పేపర్ని ఇప్పుడు రీకండక్ట్ చేస్తారా? సో ఇన్ని కేసులు అవుతా ఉన్నాయి. అంటే ఏ విధంగా కేసులు అవుతున్నాయంటే ఇప్పుడు మన దగ్గర ఉండే ఆసిఫాబాద్లో వాళ్ళకి పేపర్ చేంజ్ అయిందని ఒకరు, మేము గ్రేస్ మార్క్స్ కలిపాము కానీ మాకు పేపర్ చేంజ్ అయింది కానీ మేము గ్రేస్ మార్క్స్కు కలపడానికి పేపర్ చేంజెస్కి సంబంధం లేదు, మాకు టైం అనేది వేస్ట్ కాలేదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది వచ్చేసి అన్న మాకు దాదాపుగా 630-640 మార్క్స్ వచ్చినాయి, 70 మార్క్స్ అదనంగా కలిపారు అని చెప్పేసి అంటున్నారు. 70 మార్క్స్ కలిపిన వాళ్ళకైతే వాళ్ళకు ఇక దాంట్లో ఆల్రెడీ దానికి కేసు అయితే వెనక్కి తీసుకున్నారు, మేము వాళ్ళకు రీనీట్ కండక్ట్ చేస్తామని అన్నారు. కాబట్టి గ్రేస్ మార్క్స్ విషయాన్ని అనేది పక్కన పెట్టేస్తే టైం లాస్ అనేది లేదు. ఇంకా టైం లాస్ అనేది లేదు. ఒకవేళ మీకు టైం లాస్ కావాలనుకుంటే రీ ఎగ్జామ్కే. మరి టైం లాస్ అయిన వాళ్ళు నిజంగా ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్టీఏ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే పాట్నాలో జరిగిన పేపర్ లీక్కి మీ సమాధానం ఏంటి? సోషల్ మీడియాలో మరి వీళ్ళు సైబర్ డిపార్ట్మెంట్కి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా సోషల్ మీడియాలో పేపర్ కనుక వస్తే ఏంటి సమాధానం ఏంటి? కొన్ని ఏరియాలలో పేపర్ చేంజ్ అయింది, దానికి మీ సమాధానం ఏంటి? ఓకే, సో కొన్ని సెంటర్లలో మీరు సీసీ కెమెరాలు కూడా కరెక్ట్గా ఫిక్స్ చేయలేదు, దానికి సమాధానం ఏంటి? ఈ విధంగా ఎన్టీఏకి చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ని మేము పక్కాగా ఇంత పకడ్బందీగా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పుకోగలుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ కోర్టు అడిగే క్వశ్చన్స్కి ఓఎంఆర్ ట్యాంపరింగ్ అంటే ఓకే, ఎన్టీఏకే సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ ఆయేషా పటేల్ కేసులో సో వీళ్ళు ఒక అమ్మాయి కోసమే వీళ్ళు మీ విషయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మరి 720 మెంబర్స్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్లు ఎందుకు ఇవ్వట్లేదు? అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డాటా ఎందుకు ఇవ్వట్లేదు? చాలామంది కూడా, ఎందుకంటే ఇదంతా కూడా పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఏ అందరికి సమాధానం చెప్పాలి. 720/720 ఎందుకు వచ్చాయి, ఎవరెవరికి వచ్చాయి, వాళ్ళ ప్రీవియస్ డాటా ఏంటిది, ఓఎంఆర్ షీట్స్ ఏంటి, అవన్నీ కూడా అడిగినప్పుడు సో మరి ఒక అమ్మాయి కోసమే మీరు రెస్పాండ్ అయినప్పుడు మిగతా వాళ్ళందరి కోసం కూడా రెస్పాండ్ కావాలి కదా. సో ఇక్కడైతే సోషల్ మీడియాలో
అంటే వాళ్ళ పైన వస్తున్నటువంటి ఒక ఏదైతే ఆరోపణ ఉందో దాన్ని మేము చాలా పకడ్బందీగా చేశామని చెప్పుకోవడానికే వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మరి ఒక అమ్మాయి కనపడలేదు కదా, 24 లక్షల మంది ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే 1 కోటి మంది ఎదురు చూస్తా ఉన్నారు ఎన్టీఏ నుంచి ఏం సమాధానం వస్తుందో. సో పాట్నాకు జరిగినటువంటి విషయాలపైన మరి ఏం చెప్పబోతుంది, కోల్కతాలో జరిగినటువంటి కేసు విషయంలో ఏం చెప్పబోతుంది, సోషల్ మీడియాలో వచ్చినటువంటి పేపర్ లీకేజ్ లో మరి ఏం చెప్పబోతుంది, ఇక గ్రేస్ మార్క్స్ విషయంలో ఆల్రెడీ ఎన్టీఏ అయితే ఓడిపోయింది, దానికి ఇక మనం ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు పేపర్ చేంజ్ చేశారు, పేపర్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళకు నార్మలైజేషన్ చేశారా, మరి అక్కడ పేపర్ ఇష్యూ చేసినప్పుడు మరి ఇలాంటిది ఐడెంటిఫై చేశారా, వాళ్ళకి ఏం చెప్పారు అనేది కూడా ఎన్టీఏ ముందు ఉన్నటువంటి సవాలు. ఈ సవాల్ అన్నిటికీ కూడా ఎన్టీఏ పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పినట్లయితే ఇక రీనీట్ అనేది ఉండదు. ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇది ఆన్లైన్ లో రాలేదు అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏదైతే వీడియో క్లిప్ ఉందో టెలిగ్రామ్ లో పేపర్ లీక్ అయిందనేది అది గనక రుజువు అయితే అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చినటువంటి వీడియో టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చినటువంటి పేపర్ లీకేజ్ అనేది సైబర్ క్రైమ్ వాళ్ళకు డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేసి వాళ్ళు సైబర్ ఇన్వెస్టిగేషన్ చేసి అది పక్కాగా జరిగింది అంటే రీనీట్ తప్పదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వీ కాంట్ కంట్రోల్ ఎంత మందికి ఎఫెక్ట్ అయింది అనేది చెప్పడానికి అది మనకు పాసిబిలిటీ లేదు. నిజంగా టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చినటువంటి వీడియో అది అవాస్తవము, అది ఎడిటెడ్ వీడియో అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో తేలింది అంటే ఎక్కడైతే ఏ సెంటర్లో అయితే ఫ్రాడ్ జరిగిందో, ఏ సెంటర్లో అయితే ఇంపాక్ట్ జరిగిందో, ఏ స్టేట్ లో అయితే ఇంపాక్ట్ జరిగిందో ఆ స్టేట్ ని మట్టికి హోల్డ్ చేసేసి వాళ్ళకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంటైర్ ఇండియా మొత్తం రీనీట్ కండక్ట్ చేయాలి అని అంటే ఆ పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందా లేదా అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో రుజువు అయితే అప్పుడైతే రీనీట్ అయితే తప్పదు. కాబట్టి సో ఏం జరుగుతుంది అనేది మనం జూలై 8 వరకు చూస్తే కానీ తెలియదు. సో ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని రకాల క్వశ్చన్స్ కి ఇంటే కరెక్ట్ గా సమాధానం ఇస్తే ఓకే, ఎక్కడైనా సమాధానం ఇవ్వకపోయినట్లయితే అది సోషల్ మీడియాలో ఇంపాక్టా లేకపోతే ఆఫ్లైన్ ఇంపాక్టా లేకపోతే సెంటర్ ఇంపాక్టా స్టేట్ ఇంపాక్టా అనేది డిపెండ్ చేసుకుని కోర్టు ఏం చెప్తే అది చేసుకుంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా మీ అందరికీ నేను ఇక్కడ షేర్ చేసేది ఒకటే, రీనీట్ ఉంటుందా ఉండదా పక్కన పెట్టేసేయండి. నేను ఒక బ్రదర్ గా చెప్తున్నానండి, అది ఎవడో ఏదో చేసిందని చెప్పేసి మనం తప్పు చేయకపోయినా కొంతమంది బలి కావాల్సి వస్తుంది. సో అది మీరు అనవసరంగా మీరు హెడేక్ తీసుకొచ్చుకోకండి. పేరెంట్స్ కూడా నేను పదే చెప్తున్నాను, రీనీట్ ఉండే అవకాశాలు మీరైతే ఒకటి గుర్తుకొట్టుకోండి, మనం జెన్యున్ గా ఉన్నాం, జెన్యున్ గా రాసాము, నేను తప్పు చేయలేమంటే దేవుడే ఉన్నాడు. ఒకవేళ నిజంగా మనమే తప్పు చేశామనంటే దేవుడు ఈ రూపంలో కాదు ఏదో రూపంలో శిక్షిస్తాడు. సో అది మీరు బిలీవ్ చేయండి. అండ్ పిల్లలకి నేను చెప్పేది ఒకటే, నేను ఒక బ్రదర్ గా చెప్తున్నాను, మీరు మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీరు సబ్జెక్టు పైన నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు. రీనీట్ జరుగుతుందా జరగదా పక్కన పెట్టేసేయండి. ఒకవేళ రీనీట్కి అవకాశం ఉంటే దాదాపు ఒక 20 days టైం కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటే మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. సబ్జెక్ట్ అదే కదా, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీరే రివిజన్ చేసుకోండి. సో రివిజన్ చేసుకోవడం వల్ల సబ్జెక్ట్ ని గెయిన్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. రీనీట్ అనే పాయింట్ ఆఫ్ లో కాదు, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నేను నా జూనియర్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా తర్వాత ఫ్యూచర్ లో ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా నేను క్రాక్ చేయగలుగుతాను, నాకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు ఆ విధంగా మళ్ళీ రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రీనీట్ పైన నాకు నమ్మకం ఉందా అంటే ఎన్టీఏ అది ఏం చెప్తాను చెప్పండి, ఎన్టీఏ ఏం సమాధానం చెప్తుంది, కోర్టు ఏం డిసిషన్ అది ఎవరికి కూడా ఏం అర్థం కావట్లేదు. కోర్టు డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే రేపు ప్రొద్దున సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అన్న రోజు కూడా మొత్తం సీట్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనీట్ కూడా పొమ్మని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ కోర్టుని మనం తప్పుపట్టడానికి లేదు. సో కాబట్టి మీ దాంట్లో ఎవరైనా లాయర్స్ కనుక ఎవరైనా ఉంటే సో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను, ఓఎంఆర్ ట్యాంపరింగ్ అయితే నేను ఎన్టీఏకి సపోర్ట్ చేస్తే ఓఎంఆర్ ట్యాంపరింగ్ జరగలేదు. ఆయేషా పటేల్ విషయంలో వాళ్ళకు సోషల్ మీడియాలో వాళ్ళ పైన వచ్చిన ఒక అభియోగాన్ని మాకు ఇట్లా బదనాం చేస్తున్నారని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ లో ఆయేషా పటేల్ కి సంబంధించి వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు, ఆయేషా పటేల్ ఓఎంఆర్ షీట్ పర్ఫెక్ట్ గా ఉంది, ఆ రిజల్ట్ కాపీ కూడా మా దగ్గర ఉందని. అయితే పాట్నాకు సంబంధించి ఎలాంటి ప్రాపర్ సమాధానం చెప్పలేదు ఎన్టీఏ, అది ఒక సవాల్ ఉంది.
కోల్కతాలో జరిగిన కేసు విషయంలో ఎలాంటి సమాధానం చెప్పలేదు. అదొక సవాల్ ఉంది. సోషల్ మీడియాలో మనకు టెలిగ్రామ్ లో వచ్చిన ఒక వీడియో క్లిప్, దానిపైన సైబర్ క్రైమ్ అనేది జరిగిందా, ఇన్వెస్టిగేషన్ జరిగిందా, అది నిజమా కాదా అనేది కూడా ఇంతవరకు చెప్పలేదు. గ్రేస్ మార్క్స్ విషయంలో మేము తప్పు చేశామని చెప్పేసి ఎన్టీ ఒప్పుకుంది. ఆ విషయం అయితే బ్యాక్ తీసుకుంది. సో నెక్స్ట్ వచ్చి పేపర్ చేంజ్ ఎన్ని సెంటర్లో జరిగింది, ఆ సెంటర్లలో మరి టైం లాస్ జరిగిందా అనేది కూడా ప్రాపర్ గా సమాధానం ఇవ్వలేదు. సో ఇంకా దీనిపైన రోజుకి కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి పొలిటికల్ వార్ గా కూడా తయారైపోయింది. అసలు ఏం జరుగుతుంది అనేది అయితే చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇన్ని ఇష్యూస్ల పైన నేనైతే యాజ్ అ బ్రదర్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే, రీనీట్ అనే దానికోసం కాదు, నెక్స్ట్ మీ జూనియర్స్ కి నేను ఫిజిక్స్ చెప్తాను, మా జూనియర్స్ కి నేను కెమిస్ట్రీ చెప్తాను అన్న పాయింట్ ఆఫ్ లో మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఒకవేళ రీనీట్ ఉంటే తప్పదు. ఎందుకంటే సోషల్ మీడియాలో పోయి దాన్ని రచ్చ అయిపోయి మొత్తం పేపర్ లీక్ అయింది అనేది చెప్పేసి ఎవిడెన్స్ తో సహా కోర్టు ముందు ఉంచి కోర్టు వాళ్ళు బిలీవ్ చేస్తే రీనీట్ అయితే తప్పదండి. సో లేదు, ఇది కొన్ని సెంటర్లకే పరిమితం అయిపోయింది, కొన్ని ఏరియాలోనే పరిమితం అయిపోయింది, ఆ సెంటర్లోనే రీనీట్ కండక్ట్ చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి కోర్టు ఏం చెప్తుంది అనేది తెలియదు. సో మనం ఎన్టీఏ ముందు ఉన్నటువంటి సవాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.